హాయ్ అందరికీ. రైటర్ గవర్నమెంట్ సెక్టర్ తీసుకుంటే రైటర్ లేనిదే ఏ పని అవ్వదు. మన మూవీ ఇండస్ట్రీ తీసుకుంటే రైటర్ లేనిదే అసలు ఏ సినిమా కూడా స్టార్ట్ అవ్వదు. కానీ ఇప్పుడు ఒక అతను రాబోయే కాలానికి కాబోయే గొప్ప రైటర్ అని ఒక అతను వస్తున్నారు. సాధారణంగా పేరుకు ముందు పద్మభూషణ్ అంటే అది బిరుదు, కానీ పేరే పద్మభూషణ్ అయితే అది చాలా అరుదు. ఎస్, మీరు విన్నది కరెక్టే. రైటర్ పద్మభూషణ్ అతని పేరు. అతని గురించి మనతో చెప్పడానికి ఒక ముగ్గురు ఇంపార్టెంట్ వ్యక్తులు మనతో ఉన్నారు. సో వాళ్ళ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే. ఒకరు చాలామంది పాకెట్ ఫుల్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, కానీ ఇతను ప్యాషన్ ఫుల్ ప్రొడ్యూసర్. అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ గౌరీ గారు, అండ్ సోల్ఫుల్ యాక్టర్ ఆశీష్ విద్యార్థి గారు, అండ్ ఆనెస్ట్ఫుల్ యాంకర్ మణి. సో ఈరోజు వాళ్ళతో మాట్లాడి రైటర్ పద్మభూషణ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే, హాయ్ సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? హౌ ఆర్ యూ? అండ్ శరత్ గారు, ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. చాయ్ టు బాయ్. బాయ్ అంటే చాయ్ బిస్కెట్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక రేంజ్లో ఉన్నారని నేను చెప్తాను. రాస కోసం ప్రాణాలు ఇస్తాడు. రాసా, మీ గురించే రాసా సార్. ఇప్పుడు చాయ్ బిస్కెట్ అనేది చాలా అసలు సూపర్ థాట్ సార్. అది అంటే యూట్యూబ్ కరెక్ట్గా ఇనీషియల్ స్టేజ్లో సినిమాలు ఏలుతున్న స్టేజ్లో ఇందులో కూడా అంటే చాలామంది ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయి చాలామంది ఊళ్ళు వెళ్ళిపోయి అలాంటి సిచ్యువేషన్ ఉన్న రోజుల్లో మీరు ఇది పెట్టి ఒక ప్లాట్ఫామ్ కింద చేశారు. అసలు స్టార్టింగ్ ఈ థాట్, ఈ ఐడియా ఎలా వచ్చింది సార్? అంటే చాలా చాయ్ బిస్కెట్ స్టార్టింగ్లో అంటే ఫస్ట్ వెబ్సైట్ లాగా స్టార్ట్ చేసాం. సరదాగా ఆర్టికల్స్ రాద్దాము అని. చాయ్ బిస్కెట్లో ఈరోజు దాకా జరిగిన ప్రతి థింగ్ అది అనురాగ్ మాది విజన్ ఎంతున్నా టీమ్ డ్రైవ్తోనే స్టార్ట్ అయింది. అంటే టీంలో ఒకడు వచ్చి అన్న నాకు ఒక వీడియో చేయాలని ఉందన్న అన్నాడు ఒకరోజు. సర్లేరా చేద్దాం అన్నాం. అన్న మనం వెబ్ సిరీస్ చేద్దాం అన్న అంటాడు ఒకడు వచ్చి. సరే స్క్రిప్ట్ ఉందా? ఉంది, చలో చేద్దాం. సో మాకు యూనో టీమే మమ్మల్ని ముందుకు తీసుకొచ్చింది. మేము ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తామంటే మీకు ఒకటి చేయాలని ఉందనుకోండి, అది మీకే అనిపిస్తే అది మీరు చాలా బాగా చేస్తారు. నేను మిమ్మల్ని ఒకటి చేయమంటే మీరు అంత బాగా చేయరు, ఎందుకంటే అది మీరు నా కోసం చేస్తారు. చాలా బిజినెసెస్ నేను ఎంబీఏ చదివినప్పటి నుంచి డ్యూరింగ్ ఎంబీఏ తర్వాత చాలా బిజినెసెస్ని అబ్జర్వ్ చేశాను. చాలా చోట్ల ఏమవుతుందంటే లీడర్షిప్ అనేది ఒకటి డిసైడ్ అవుతుంది, మీరు ఇది చెయ్యాలి, అందరూ అది చెయ్యాలి. చాయ్ బిస్కెట్లో మేము ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తామంటే నీకు ఏది కావాలో నువ్వు అది చెయ్యి, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ మన పెరిమీటర్లో ఉన్నంతసేపు నేను నీకు సపోర్ట్ చేస్తాను. సో ఆ థాట్ ప్రాసెస్లో స్టార్ట్ అవ్వడం వల్ల 1 మాకు చాలా పని తగ్గింది, 2 చాలా జెన్యున్ వర్క్ బయటకు వచ్చింది. సో దట్ అదే ఐ థింక్ ఇప్పుడు సినిమా ఏది చేసినా అదే బాటమ్ లైన్, ఇంకేం లేదు దాని గురించి. అంటే జర్నీ చాలా చిన్నగా ఓన్లీ మీరు అనురాగ్ గారు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ సుహాస్, సందీప్, ఇట్లా ఒక్కళ్ళు విద్య అని, దివ్య అని చాలా మంది యాడ్ అయ్యారు ఆ జర్నీలోకి. సో చాలా మంది కొత్త ఆర్టిస్టులని మీరు మీ చాయ్ బిస్కెట్ ఒక ప్లాట్ఫామ్ అయింది. కరెక్ట్. సో దాన్ని సార్ మేజర్ మూవీ చేసిన తర్వాత మేము మీ దగ్గర నుంచి ఆల్రెడీ మేజర్ చేశారు, అది ఆల్మోస్ట్ గ్రాస్ అది ఎంతో అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ ఇంక అదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి కొంచెం ఈ సినిమా చేయడానికి కారణం ఏంటి? బ్యాక్ వచ్చి కాదండి, మేము చాలా క్లియర్గా ఆపరేట్ అయ్యాం డే 1 నుంచి. ఏంటంటే మేజర్ సినిమా చేసినప్పుడు దాని ప్రొడక్షన్ హౌస్ ప్లేయర్ A+S మూవీస్, అంటే ఆర్ట్స్ ప్లస్ సైన్స్, ఆల్సో Anurag-Sharath కొంచెం ఇది. సో A+S మూవీస్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి మేజర్ అనే సినిమా చేసాం. మా గోల్ ఏంటంటే A+S మూవీస్లో అలాంటి స్కేల్ సినిమాలే చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంకో 2-3 పెద్ద యాక్టర్స్తో డిస్కషన్స్ నడుస్తున్నాయి, ఆ సినిమాలు కూడా ప్యారల్గా నడుస్తున్నాయి. కానీ దానికి కావాల్సిన DNA, దానికి కావాల్సిన ఎపిటైట్ ఫర్ రిస్క్, వర్క్ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అదొక సెపరేట్. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్ హౌస్ కూడా మేము 2 ఒకటేసారి కలిపి పెట్టాం. యాక్చువల్ అంటే ఒకటే డ్యూరింగ్ ద సేమ్ టైం స్టార్ట్ చేసాం. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్లో గోల్ ఏంటంటే డెబ్యూటాంట్స్ కోసమే. అది అంటే ఒక 2-3 ఏళ్ల తర్వాత మీరు ఒక డెబ్యూటాంట్ అనుకోండి, నేను ఏ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాలరా అంటే పెద్ద వాటికి మీరు వెళ్తే రానియరు. ఎందుకంటే అంటే వాళ్ళకు కూడా రానియకూడదని కాదు, వాళ్ళు చేసే స్కీమ్లో మనం ఫిట్ అవ్వరు. మహేష్ బాబులతో పెద్ద హీరోలతో, మహేష్ బాబు గారితో, పవన్ కళ్యాణ్ గారితో చేసే ప్రొడక్షన్ హౌసెస్ ఒక కొత్త స్క్రిప్ట్ చేయాలి అంటే వాళ్ళకి ఆ టైము ఎనర్జీ సరిపోదు. సో డెడికేటెడ్గా కొత్త వాళ్ళకు ఒక ప్రొడక్షన్ హౌస్ ఉండాలి, డెబ్యూటాంట్స్ కోసం ఉండాలి అని చెప్పి స్టార్ట్ చేసాం.
సో మీరు మేజర్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు కూడా మా నుంచి వస్తూ ఉంటాయి, కానీ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్లో చిన్న చిన్న సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. ఇదొక వేరే కల్చర్, డిఎన్ఏ, ఇదో డిఎన్ఏ. మేము కామన్ ఉంటాం కానీ టీము అంతా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. అలా అట్లా స్టార్ట్ అయ్యి చేసాం. వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్. మాకు కూడా తెలీదు, మేము ఎప్పుడో చేసింది ఏది మాకు కరెక్టో తప్పో తెలియదండి. మేము ఎప్పుడు ఒకళ్ళు చేసింది చేద్దాం ఇది ప్యాటర్న్ అని బిలీవ్ చేయను. ఎందుకంటే ఐ థింక్ స్టీవ్ జాబ్స్ చెప్పినట్టున్నాడు, ఎవ్రీథింగ్ దట్ దెర్ ఈజ్ అరౌండ్ హ్యాస్ బీన్ థాట్ ఆర్ క్రియేటెడ్ బై సమ్ హ్యూమన్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్. సో నన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీఆర్ విట్నెసింగ్ టుడే ఈజ్ రిటర్న్ ఇన్ స్టోన్. కొత్తగా ఒకటి చేస్తే అదే ఫాలో అవుతారు. సో మేము అది చాలా బిలీవ్ చేస్తాం. ఏదన్నా నాకు థాట్ వచ్చిందంటే నేను చేస్తా, అది వర్క్ అయితే మంచిది, వర్క్ కాకపోతే అయ్యో వర్క్ కాలే అని ఇంకోటి చేస్తాం. సో డెఫినెట్గా మీరు చెప్పినట్టు హార్ట్ఫుల్గా వచ్చింది ఏది అంటే గట్ అనేది ఎప్పుడు మనల్ని మోసం చేయదు. మన మైండ్, బ్రెయిన్ ఇవి తప్పు దారి పట్టిస్తాయి, కానీ గట్ అనేది కరెక్ట్ ఉంటుంది. సో మేము ఏదన్నా గట్ ఫీలింగ్తో ముందుకు వెళ్ళాలని ట్రై చేస్తాం. సో యా. గౌరీ గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. మాకు కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో మెయిల్ లాంటి ఒక ఫిలిం ఇచ్చి మాకు చాలా మెయిల్ చేశారు. సో ఇది మీరు చాయ్ బిస్కెట్లో కూడా ముందు నుంచి వన్ ఆఫ్ ది పార్ట్. సో ఎలా ఉంది చాయ్ బిస్కెట్తో మీ జర్నీ? నాకేం కొత్తగా లేదు. దెర్ ఇస్ నథింగ్ న్యూ, నథింగ్ డిఫరెంట్. ఇట్స్ జస్ట్ బీన్ ద సేమ్. బట్ ఇట్ ఈస్ చాలా బాగా అనిపిస్తుంది. అంటే అందరం ఒక స్కేల్ టైప్ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళం. నేను సడన్లీ వీఆర్ ఆల్ లైక్ డూయింగ్ అ డిఫరెంట్ స్కేల్ ప్రాజెక్ట్స్ అండ్ వీ వాంట్ టు డూ మచ్ మోర్ బిగ్గర్. సో చాలా బాగా అనిపిస్తుంది అంతే. దెర్ ఇస్ నథింగ్ డిఫరెంట్. మనుషులు అలానే ఉన్నాము, మా క్యారెక్టర్స్ కానీ మా పర్సనాలిటీస్ కానీ నథింగ్ ఏది చేంజ్ అయితే అవ్వలేదు. బట్ మేము చేసే పనులు చేంజ్ అవుతున్నాయి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఇది సిల్వర్ స్క్రీన్ మీది డెబ్యూ అనుకోవచ్చు? ఎస్ అనుకోవచ్చు. సో ఎలా ఉండిపోతుంది మీ క్యారెక్టర్ ఇందులో? $1 million question again. So character definitely I can't tell, కానీ I can't tell about the character, but నేను నరేషన్ విన్నప్పుడు ఐ వాజ్ వెరీ మూవ్డ్, లైక్ అరే చేయాలరా బై అనే ఫీలింగ్ డెఫినెట్లీ తెప్పించింది ఈ క్యారెక్టర్ నాకైతే. ఐ థింక్ షీ ఇస్ లైక్ ద స్టీరింగ్ ఆఫ్ ద ఫిల్మ్. రైట్, ఆల్ దీస్ పీపుల్ ఆర్ ద టైర్స్. ఈ సినిమా ముందుకు తీసుకెళ్తారు కానీ జీపీ వచ్చి కొంచెం అట్లా స్టీర్ చేస్తుంది. అలా లైట్ గా కొంచెం పక్కకి తిప్పుతాను. స్టీరింగ్ అసలు ట్రైలర్ లో చూపించలేదు సార్ మీరు. చూపియద్దు కదా, అంటే ఎటు వెళ్తుందో తెలిసిపోతే ఇంకా అదే ఇంకెక్కువ మనకు. అందుకనే జస్ట్ అంటిల్ February 3rd కీపింగ్ ఇట్ లిటిల్ లో అంతే. ఈగర్లీ ఐఎమ్ వెయిటింగ్ as well అందరితో పాటు. సార్ you saved in a month, you saved 1,000 rupees sir. After this movie how much you saved sir? I've created, I think he saved some amazing memories. Absolutely, it is amazing memories. And do you know, Mani, there are very hard-hitting things that you do in your life. Very hard-hitting, dam, dum, dap, you know, big blasts and all those things. And then there are certain very gentle things that you observe. This film for me was that how you know, playing a positive character, playing somebody who has love and affection, you know, like a middle class father. Or why middle class? A father, you know, who is responsible for his family, who feels for his child, who has a relationship with his wife in which he wants to hold the family together, wants to give dignity to the family, yet there are things that disappoint him. So, you know, such simple things when you know, it's been written. So as an actor I felt fantastic. So that dialogue that you saw is part of some beautiful things that have been added to the character, which will make, and not just my character, each character has been given some very interesting nuances, you know, which create. So when people are going to watch it, that happened to me as I was narrated the script or as I was doing the scenes. I say, yeah, I have seen such people. You know, yes, I have experienced this myself and I have seen this. So I think there's been I'm filled with memories and I'm filled with very sensitive moments while making this film. Yes sir, actually I follow you sir in Insta and all everything. You also explore very small business and that things. So coming to this character sir, we looked at fresh Ashish Vidyarthi. In previous movies villainism total all, and we looked at different. So how you
ఎంజాయ్ ద క్యారెక్టర్. So it's like this. I'll let you into. So it's like, you know, like old bread, and this with the old dough, they made a fresh bread. Yes. Slightly different thing. So as an actor, it is always very fulfilling. Many people ask me, how do you deal with being stereotyped or stereocast? Nothing happens to me because I want to do a role well. But if you really ask me, it gives a lot of happiness when I can do something different. And it gives a lot of happiness to me when audience when they watch it and they say, "Hey, yaar, I didn't see, didn't think you can do it." I'll tell you a funny thing. Even after so many films, so many years, when people meet me and they say, "I was so scared to meet you. I don't know what they are talking about. I really don't know." And I kind of say, "Okay." You know, nowadays I don't I don't do acha, but I say, "Okay." Because, you know, you suddenly feel that you've created such roles. So at the age of 57, when I'm doing very different roles across languages, across platforms, I feel fantastic that as an actor I'm alive. And young directors and young producers, you know, they have the guts to offer me roles very different from the past. So for me, it is a celebration of creativity. Because creativity is not doing the same thing. Creativity is doing many things with people who may be there for years. So I'm very grateful to Chai Bisket Films, Sharad, and entire team, Prashant, and everybody for having thought of me in this role. శరత్ గారు, సార్ నిన్న ప్రీ లాంచ్ ఈవెంట్, అదే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా బాగా ఎమోషనల్ నన్ను సార్ అనకండి, శరత్ అనుకోండి, పర్లేదండి. ట్రైలర్ లాంచ్లో కూడా ఎమోషనల్ అయ్యి ఒక వర్డ్ అన్నారు, చాలా రోజుల తర్వాత ఒక సినిమా మా పేరెంట్స్తో కలిసి చూసాను అని చెప్పి. అంత ఎమోషనల్ బాండింగ్ కనెక్ట్ ఈ సినిమాలో ఉంటుంది. మోర్ దెన్ ఐ కెన్ సే. మీరు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్తో ప్రాబ్లం ఏంటంటే ఈ టైంలో ఎంత చెప్పినా సెల్ చేస్తున్నాం అన్నట్టు అనుకుంటారు. నాకు ఇప్పుడు సినిమా గురించి చాలా మంచి విషయాలు చెప్పాలని ఉంది, కానీ నేను ఎందుకు చెప్పట్లేదంటే సేల్స్ పిచ్లా ఉంటుంది. కానీ ఈ సినిమా అయినా చెప్తా, ఈ సినిమాలో ఒక విషయం చెప్పాం, సింగులర్గా ఒక పాయింట్ చెప్పాం. అది చూశాక మీరు అరే నేను ఏంటి ఇన్ని రోజులు ఇది ఎట్లా ఆలోచించాలి అని ఫీల్ అవుతారు అబౌట్ యువర్ పేరెంట్స్. అండ్ టైం అనేది లైఫ్లో వెనక్కి రాదు మనకి. సో మీరు ఏం డిసైడ్ అవుతారంటే ఇప్పటి నుంచి నేను నా పేరెంట్స్తో డిఫరెంట్గా ఉంటాను డిసైడ్ అవుతారు. ఎందుకంటే ఈ ఏజ్లో మనందరికీ ఒక బలుపు ఉంటుంది, మనందరికీ ఒక నేను చూసుకుంటా గుర్తురారు, అదొక లాస్ట్ ప్రియారిటీ అయిపోతారు. మమ్మీ ఏంటి ఫోన్ చేస్తున్నావు, తింటామంట, ఏదో తింటాలే, అమ్మ అందరం ఇలానే ఉన్నాం. ఈ సినిమా చూశాక యూ లుక్ ఎట్ యువర్ పేరెంట్స్ డిఫరెంట్లీ. అలా అని చెప్పి క్లాస్ పీకడం ఉండదు, మీరు ఏడవరు. ఓన్లీ థింగ్ యుల్ హ్యావ్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ అ స్మాల్ హ్యాపీ టీయర్ ఇన్ యువర్ ఐ. యూ వోంట్ హ్యావ్ టీయర్స్, యూ వోంట్ క్రై, ఎవరు చచ్చిపోరు, ఏది దారుణాలు జరిగిపోవు. ఒక చిన్న మీలో ఒక చిన్న మార్పు వచ్చే ఒక లాజిక్ చెప్తాం, అది మీరు అరే నేను ఎట్లా ఆలోచించలేదురా అని ఫీల్ అవుతారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యామరా మనం పేరెంట్స్ గురించి అనే అది అసలు పట్టిన డైరెక్టర్కి నా ఫుల్ క్రెడిట్ ఇస్తున్నా. అంటే అది మన మధ్యలోనే ఉంది కానీ ఎవరైనా చూడలే, అది మా వాడు చూసాడు, ఆ సినిమా మేము చేసాం. సో another thing I would like to mention about our script is that it's been written so beautifully. Nothing has been, you do much, you underline it, nothing. As they say, as he said very beautifully, at the end of the film, even during the making of the film, quite a few scenes, my eyes were moist. Even though I'm an actor and I'm, playing a role, and I'm just doing that, it was difficult for me to hold because this poignant, lovely moment between a father and a wife and a son, and these are very delicate moments. And as he said that, yes, we all remember our parents, I remember my parents, and I also think that love and affection, that amazing understanding that you can do, I always joke that a mother is someone that she cooks your favorite thing and you say, I don't want it. You can say that, nowhere else you can say that. So, it's that largeness of a mother, largeness of a father, that is something which is, so it is not who's against whom, nothing. It is about three people walking in their life
and so many things happening and wonderful people joining in that journey. So for me, it's an amazing, it's a victory for our writer and director. Definitely, You know, what Prashant has created is absolutely hats off. And his first film, years of work has gone in. I can very clearly see, and therefore I really say kudos to you, Chai Bisket, because it's like a workshop. Chai Bisket, that entire thing is over the years, everybody's been making short films, bigger films, this thing, that thing. It's like a workshop they have been living. And this script, I can very clearly see, it was not just written, it is years of experience which has come into this script. సార్ అలా చెప్తుంటే ఎమోషనల్గా నేనే కనెక్ట్ అయిపోతున్నాను. సార్ ఓకే, ఎమోషనల్ మీరు చెప్పిందేమో లాస్ట్ కొంచెం సేపు, అప్పటి వరకు ఫస్ట్ సినిమా ఇట్స్ 2 hour లెస్ దాన్ 2 అదే hours. నేను మీరు చెప్పేది ఏది నాకు ట్రైలర్లో కనిపించలేదు. 80% సినిమా మీరు బ్రిలియంట్గా ఎంజాయ్ చేస్తారు. ఓకే, లాస్ట్కి ఒక చిన్న మంచి మాట చెప్పి పంపిస్తాం. అది చెప్పినట్టు కూడా ఉండదు, ఒక మంచి విషయం మీరు రియలైజ్ అవుతారు. మేము కూడా చెప్పాం అది యాక్చువల్లీ, ఎందుకంటే ట్రైలర్లో చూసుకుంటే మనకు అంతా ఫస్ట్ అవుట్ అండ్ అవుట్ ఇంక ఎంటర్టైన్మెంట్ డామినేట్ ద ఫిల్మ్. ఎంటర్టైన్మెంట్ ఉంది అసలు. అంటే సినిమా గురించి ఒకటి చెప్పాలంటే, మీరు ఎన్ని బిర్యానీలు తిన్నా, ఎన్ని బయట రకరకాల చైనీస్లు, మెడిటరేనియన్లు, కాంటినెంటల్లు తిన్నా, పండగకు ఎప్పుడు మనం ఊరికి వెళ్తే ఒక ఆకేసి అన్నము, మామిడికాయ పప్పు, టమాటో పచ్చడి, ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఆర్ నాన్ వెజిటేరియన్స్ అయితే మంచి కోడి కూర, ఇలా కోడి పులుసు, చేపల పులుసు, ఇవి మీరు తిన్నప్పుడు లోపల ఒకటి ఇట్లా కొడుతుంది మీకు. ఐ ఫీల్ మేము బిర్యానీలు కాదు, చైనీస్లు కాదు, ఇవి కాదు, వీఆర్ దట్ భోజనం. ఇట్స్ వెరీ సింప్లీ మేడ్, బట్ ఇట్స్ మేడ్ విత్ లవ్. కానీ అది తిన్నప్పుడు దట్ లవ్ విల్ హిట్ యూ ఇన్ యువర్ థ్రోట్. And I also another thing, that you know, all this love, affection, emotion, I think what makes it very brilliantly written is the comedy which is woven into it. Yeah. Yes. Because in a normal house, you'll say, what is the comedy in this? They should be upset and things like that. That same story has been written with humor. So throughout, and therefore I enjoyed it, because after a very long time, somebody gave me a comedy role to do here. Otherwise, I'm killing this person or getting killed in the end. So I was grateful that they made me do some comedy, and I enjoyed it. And it was not slapstick comedy. Okay. It was situational comedy. Somebody, yeah. You know, things like that happening, continuously happening. Somebody's hiding something, something's moving here, Suhas is doing here, Rohini, you know, kind of. So it is that there is movement, there is, in a way, there is action. Yeah. Very interesting way, there is action, things are happening. So a lot of energy in this film, and what it is tied together with a string of emotion. So, sir, in your words, that I have seen that you enjoyed the character a lot. Oh, I did. Yes. So, your co-actor Rohini madam also, she is also Amazing so actor. What is the working experience? Oh, she's an extraordinary actor. See, what happens is when you're working with another phenomenal actor, all these things are true, you learn and everything, but it's a joy to create a scene. You know, because scenes are created, they are written, and then as actors come in and we start performing, some things happen. Some silences come in, some movement comes in, some look comes in, you know. That was happening with her. It was not, okay, let's do the lines. We do 2 rehearsals, but something would happen. She would suddenly say, I'll just do this. I said, okay, let's do this. You know, so, you know, earlier we used to use this term, I don't hear it nowadays, nativity. Is it still being used? Yeah. So we had a lot of nativity. I could understand with that food, that gongura pachadi. You know, or I would say gongura mamsam. Oh, right. I'm non-vegetarian. But I'm saying that nativity is there, and the humor. And with Rohini Garu, it was amazing. I read, you know, first time that I worked with her. I'm very grateful that I worked with her. శక్తి గారు, ఈ కథ మీరు బిఫోర్ మేజరే విన్నారా లేదంటే ఆఫ్టర్ మేజర్? అంటే మేజర్ సినిమా స్టార్ట్ అయింది 2018-19 టైంలో, 2019లో. ఈ కథ మేము విన్నది కూడా 2020లో. కోవిడ్ టైంలో మాకు 9 months 10 months అందరికి ఖాళీ దొరికింది కదా, మేము ఒక 200 కథలు విన్నాం. అబ్బా, మా ఆఫీస్లో మాస్క్ వేసుకుని దూరంగా కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చోబెట్టి 1-on-1 200 స్క్రిప్ట్లని, అరౌండ్ దేర్ అబౌట్ 150-200 స్క్రిప్ట్లని, దానిలోంచి 3 సెలెక్ట్ చేసాం. అబ్బా, ఆ 3 సినిమాలు ప్రొడక్షన్ అయిపోయాయి. ఇది ఫస్ట్ ఫిలిం మేము రిలీజ్ చేస్తున్నాం. మిగతా 2 కూడా ఇంకో 2 నెలలకు. మాకు టీం కదా, ఇప్పుడు ఇది రిలీజ్ చేస్తే నేర్చుకుంటాం రిలీజ్ ఎట్లా చేయాలన్నది క్లారిటీ వస్తుంది, అండ్ దెన్ విల్ రిలీజ్ నెక్స్ట్ 2 ఫిలిమ్స్. కోవిడ్ టైంలో అందరికీ ఖాళీ దొరికితే మీకు హిట్ దొరికిందనమాట.
యా డెఫినెట్లీ. సో డైరెక్టర్ గారు మీకు ముందు నుంచి ట్రావెల్ అండి? లేదు, సుహాస్ మాకు ఎప్పటి నుంచో కదా, 2017 నుంచి సుహాస్తో మేము ట్రావెల్ అవుతున్నాం చాయ్ బిస్కెట్లో. సో ఈ డైరెక్టర్ ఏంటంటే సుహాస్తో బాగా ట్రావెల్ అయిన కుర్రాడు. సో కలర్ ఫోటో సుహాస్ చేసినప్పుడు తను ఏడీలా ఉన్నాడు, తర్వాత ఫ్యామిలీ డ్రామా అని సుహాస్ చేసిన సినిమాకి తను రైటర్లా ఉన్నాడు. సో మాతో యాక్చువల్లీ నందన్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం చాయ్ బిస్కెట్లో 2018 ఇప్పుడు. దానికి మనోడు రైటింగ్ చేశాడు. సో సుహాస్కి ఎప్పటి నుంచో పరిచయం. సుహాస్ చెప్పాడు, అన్న ఇట్లా ఒక మంచి స్క్రిప్ట్ ఉంది, ప్రశాంత్ అని ఒక కుర్రాడు ఉన్నాడు అంటే విందామన్నాం. వినగానే అసలు ఓకే, ఆ పాయింట్ వినే మాకు అసలు అరే ఏంట్రా ఇన్రాలేదు, ఆలోచించలేదు ఏంట్రా మనం మన పేరెంట్స్ గురించి అని మేము ఫీల్ అయ్యి, ఇది జనాలు కూడా రియలైజ్ అవ్వాల్సింది అని ఒక బాధ్యతలో ఫీల్ అయ్యాము ఈ సినిమా చేయడం మేము. సో ఇప్పుడు సుహాస్ అతను కలర్ ఫోటో తీసుకున్న అండ్ నెక్స్ట్ హిట్లో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. సో ఇది నెక్స్ట్ ఇది ఎలా ఉండబోతుంది అతని క్యారెక్టర్ కానీ? అంటే సుహాస్ అనే కుర్రాడు ఏంటంటే హిజ్ అ గిఫ్టెడ్ యాక్టర్. అంటే ఎంత గిఫ్టెడ్ అంటే సుహాస్ ఇన్ 2018-19 ఫర్ అవర్ బర్త్డే, లెట్స్ సే ఇట్ వాస్ మై బర్త్డే, చూసినప్పుడు కూడా ఆ క్యారెక్టర్లోకి అలాగే వెళ్ళిపోయాడు. మా బర్త్డే రోజు మై టీమ్ వుడ్ మేక్ వీడియోస్ ఆఫ్ అజ్. సో హీ వుడ్ ఇంపర్సనేట్ అస్, అంటే మమ్మల్ని ఇమిటేట్ చేసేవాడు సుహాస్ కార్లోంచి. అంటే వన్ డే ఐ డెంట్ నో, వచ్చి నా కార్ తీసుకెళ్ళాడు ఒక 2 గంటలు. అండ్ దెన్ హీ వుడ్ ఎగ్జాక్ట్లీ ఇమిటేట్ యూ. లైక్ ఇఫ్ సుహాస్ మిమ్మల్ని 2 minutes చూస్తే హీల్ ఇమిటేట్ యూ టు ద టీ విత్ యువర్ ఫింగర్ మూమెంట్, లెగ్ మూమెంట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఈజ్ అ గిఫ్టెడ్ యాక్టర్. సో ఏ రోల్ అన్నా సుహాస్కి మోస్ట్ ఈజియెస్ట్ రోల్ అనిపిస్తుంది నాకు. మనోడు ఏ రోల్ అన్నా పుల్ ఆఫ్ చేయగలడు. ఇప్పుడు మిమ్మల్ని 2 నిమిషాలు చూస్తే ఎగ్జాక్ట్లీ మీలా బిహేవ్ చేస్తారు, మీరే షాక్ అవుతారు. సో సుహాస్ ఈజ్ అ బ్రిలియంట్లీ గిఫ్టెడ్ యాక్టర్. ఐ థింక్ ఇట్ జస్ట్ కొంచెం టైం పట్టింది తన పొటెన్షియల్ తనకు రియలైజ్ అయ్యి తను ఎంత పెద్దగా అవ్వచ్చో అంత తను రియలైజ్ అవ్వడానికి. బట్ హీ హ్యాస్ అ లాంగ్ వే టు గో. ఐ థింక్ సుహాస్ విల్ బీ ఒక గ్లోబల్ స్టార్ అవుతాడు ఒక నెక్స్ట్ 10 yearsలో. నేను చాలా 5 to 10 yearsలో అని బిలీవ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడున్న ఎకో సిస్టమ్ కూడా యు ఆర్ జస్ట్ 1 step అవే ఫ్రమ్ మేకింగ్ గ్రేట్ వర్క్. మొన్న ఒకరోజు మహేష్ బాబు గారిని కలిసినప్పుడు వి వర్ డిస్కసింగ్ అబౌట్ హిస్ ఫిల్మ్ కదా. సో ఈ రాజమౌళి గారి ఫిల్మ్ వాళ్ళు చేస్తున్నారు, ఇట్స్ బీయింగ్ మౌంటెడ్ అట్ హాలీవుడ్ లెవెల్. అంటే మనకి పరిచయం ఉన్న వాళ్ళు హాలీవుడ్లో ఉన్నారు, ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చేస్తున్నారు, వరల్డ్కి సినిమా చేస్తున్నారు అంటే మనం కూడా ఒక అడిగేగా. బాహుబలి వచ్చిన 3 ఏళ్లలో మాలాంటి కుర్రాళ్ళు కూడా మేజర్ అని పాన్ ఇండియన్ ఫిల్మ్ చేసాం. సో ఇప్పుడు రాజమౌళి గారు 2024లోనో 25లోనో గ్లోబల్ ఫిల్మ్ చేస్తే 28-29లో మేము కూడా పోరల్లం వెనకాల వెళ్ళిపోతాం హాలీవుడ్ ఏంది అని. సో అప్పుడు ఇలాంటి యాక్టర్స్ అసలు ఐ థింక్ బొమ్మ చేంజ్ అయిపోతుంది ఇలా. సో లాట్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ ప్రామిస్ ఉన్న టాలెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా మంచి వ్యక్తులు. ఐ ఫీల్ అల్టిమేట్లీ కెరియర్ ఇన్ సినిమా డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్ అండ్ పర్సనాలిటీ, బికాస్ క్రాఫ్ట్ అండ్ స్కిల్ మోస్ట్ పీపుల్ హ్యావ్. ఆ మనస్తత్వము, బిహేవియర్ అనేది వీళ్ళది, సుహాస్ది కానీ వీళ్ళందరిది చాలా మంచిది కాబట్టి వాళ్ళు చాలా దూరం వెళ్తారు, చాలా ఫార్వర్డ్ వెళ్తారు అని నేను బిలీవ్ చేస్తున్నాను. మీరు మంచి ఫేస్తో పాటు వాయిస్ కూడా ఉందని విన్నానండి. మీకు మా కోసం ఒక సాంగ్, ఒక పాట, కన్నుల్లో నిరూపమే పాట ఒక లైన్ పాడితే యా ఐ థింక్ నా కన్నుల్లో నిరూపమే చూడవే, నా గుండెల్లో నీ ధ్యానమే నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే, నా ప్రేమంతా పరిచేసాని కోసమే. ఓసారి ఐఎమ్ వెరీ సారీ, క్షమించరాదే నన్ను ఒక్కసారి, ఈసారి కాదు మరోసారి, సారీలో భలే గున్నావే ప్యారీ. చాలా బాగా పాడావు, సూపర్ అండి. నాకు ఇంత బాగా పాడతావని తెలీదు నిజంగా. మా నెక్స్ట్ మూవీలో నువ్వు పాట పాడతావు ఫర్ ఫ్రీ. మీ వల్ల even I got a singing opportunity. Thank you. వెరీ నైస్ అండి, వెరీ నైస్ టాకింగ్ విత్ యూ అండి. సో February 3rd ఒక మంచి బ్లాక్ బస్టర్, మన మంచి సినిమా, ఒక మంచి సినిమా, అది బ్లాక్ బస్టర్ సినిమా వస్తే ఆటోమేటిక్గా బ్లాక్ బస్టర్ అంతే. వెరీ హ్యాపీ అవ్వాలని కోరుకుంటూ ఇంకా మీ చాయ్ బిస్కెట్ బ్యానర్ నుంచి ఇంకెన్నో సినిమాలు తీసి థ్యాంక్ యూ
చాలా మందిని పరిచయం చేయాలని కోరుకుంటున్నాను సార్. నైస్ మీటింగ్. థ్యాంక్ యూ Mani, and సో best మచ్. wishes for you. థ్యాంక్ యూ.